హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మీరు ఎక్కడి నుంచి వింటున్నారు? దయచేసి లైవ్ చాట్లోకి వచ్చి మీరు టైప్ చేయండి, మీ వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఏ రీతిగా ఈ అనుదిన ధ్యానాల ద్వారా, అలాగే హెచ్చరికలు ప్రతి మధ్యాహ్నం 3 గంటలకి, ప్రతిరోజు రాత్రి 9 గంటలకి కల్లూరి ప్రతిధ్వని, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అంటే 12 తెల్లవారుజాము, ద బిగినింగ్ ఆఫ్ ద డే 12 AM మన్నా మనకు మీకు అందిస్తూ ఉన్నాం. ఈ వర్తమానాలన్నీ మీ ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా ఉండవని, కొందరు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మేము అన్నిటినీ వింటున్నాం, విశ్వసిస్తున్నాం, గ్రహించుకుంటున్నాం, హృదయానికి అనునయించుకుంటున్నాం, దీవించబడుతున్నామని చెబుతున్న సాక్ష్యాలను బట్టి, పంపుతున్న వాట్సాప్ మెసేజ్లను బట్టి ప్రభువును ఎంతగానో నేను స్తుతిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిచర్య ఆగకుండా సాగాలని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా మీ ప్రార్థనల్లో నన్ను బలపరచండి. నా స్వరము దేవుని కొరకు వాడుతుండగా దేవుని అభిషేకముతో ఈ గరగరం అనుకుంటా మీకు స్పష్టంగా దేవుని వాక్యం అందించినట్లు మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటికే ప్రార్థిస్తున్నారని తెలుసు, కానీ ఎందువలన ప్రభు ఇంకను మరి అనుమతించలేదో సంపూర్ణమైన స్వస్థతకు ఆయన దాన్ని కనిపెట్టి ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా దేవునిని కనపరిచే ఉద్దేశం తప్ప ఆఫ్ స్టేజ్ అండ్ ఆన్ స్టేజ్ ఇలా కెమెరా ముందు ఉన్నప్పుడే కాదు, షూటింగ్ అయిన తర్వాత వ్యక్తిగతంగా మనుషులతో మాట్లాడటం, ప్రార్థించడం, దేవుని కార్యక్రమాలలో అనేక మంది టీం మెంబర్స్కి టీచ్ చేయటం, ప్రీచ్ చేయటం, నేర్పించటం. కాబట్టి వాయిస్కి 24 hours చెప్పాలంటే మరి టైర్డ్ అవుతూ ఉంది, ఉపయోగించవలసి ఉంది. దయచేసి మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. ఇంతకీ మీరు నిద్ర మేలుకున్నారా? ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే, ఇప్పుడే ఈ ప్రోగ్రాం మీరు వీక్షిస్తుంటే, ఒకవేళ ఈ సమయం మధ్యాహ్నమో, రాత్రో, ఈవినింగో, మార్నింగ్, వాటెవర్ ఇట్ ఈస్, దేవుని మాటలు ఎప్పుడు మనకి ప్రయోజనకరమైనవి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు ఒక చిన్న ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరొకసారి నీ పాదాల దగ్గర చేరుతున్నాం. వేకువనే నిన్ను వెతుకుతున్నాం, మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు బైబిల్ చదివారా అని నేను అడుగుతూ ఉంటానండి. ఎందుకంటే బాగున్నారా అని అడగటం ఎంత మామూలు. దేవుని బిడ్డలు కలుసుకున్నప్పుడు బాగున్నామా అని అడగటం కంటే బైబిల్ చదివారా అని అడగటం ఎంతో ముఖ్యం. మనం ఈ లోకంలో ఇతరులను కలిసినప్పుడు మీరు ప్రభువుని ఎరుగుదురా, రక్షించబడ్డారా అని అడగటం కూడా ఎంతో అవతల వ్యక్తికి మేలు కలుగు చేస్తుంది, మీకు భారం కలుగు చేస్తుంది. ఇంతకీ మీరు బైబిల్ చదివారా? చదివాను అంటారు. కీర్తనలు చదివారా? ఎప్పుడో చదివేశామంటారు. చూడండి, బైబిల్ చదివితే మాకు అర్థం కాదనే వారికి, బైబిల్ చదవడానికి మాకు ఇంట్రెస్ట్ లేదనే వారికి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, స్టార్ట్ ఫ్రమ్ సామ్స్, కీర్తనల గ్రంథం చదవండి. 150 కీర్తనలు ఉన్నాయి. అన్ని రకాల వ్యక్తులకు, అన్ని స్థితిగతులకు అవసరమైన అనేక విషయాలు, సందేశాలు, సలహాలు, అలాగే మనకు ఆదరణ కలుగజేసి, ధైర్యం కలుగజేసి, దేవుని విందు విశ్వాసము వృద్ధి చేసే విషయాలు ఈ కీర్తనలు విరిగి నలిగిన హృదయంలో నుండి రాయబడిన దావీదు కీర్తనలు చాలా ఉన్నాయి. అన్ని దావీదు రాసినవి కాదు, కానీ ప్రతి కీర్తన అభిషేకించబడినది, అది బైబిల్లో ఒక భాగంగా మారినది. అది కీర్తనగా కాక అది దేవుని మాటగా ఈరోజు మనం చదివి అంగీకరిస్తే మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఈరోజు 147వ కీర్తన. ఇది నాకు చాలా ఇష్టమైన కీర్తన, మీకు కూడా ఇష్టమే అని అనుకుంటాను. ఈ కీర్తన అలాగే పాటగా కూడా పాడతాం. మరి మీకు ఎంతమందికి ఆ పాట గుర్తుందో కానీ, ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు ఆయనే, ఇశ్రాయేలీయులను ఆయన గాయపడిన వారిని స్వస్థపరచువాడు ఆయనే. ప్రభు గొప్పవాడు,
ఆయన అధిక సంపన్నుడు. ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క మన ప్రభు యొక్క ప్రత్యేకతను మనం ఈ కీర్తనలో చూస్తున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము. 2వ వచనంలో యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. 3వ వచనం మాత్రం ధ్యానిద్దాం. ఈ కీర్తన అంతా మీరు చదివి ధ్యానించండి. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. చాలండి. గుండె చెదిరిన వాడు, గుండె చెదిరిన వారు. గుండె చెదిరిపోయింది. గూడు చెదిరిపోతే పక్షి గుండె చెదిరిపోద్ది. అయ్యో నా గూడు, నా చిన్న గృహం, నేను ఆ పుల్ల ఈ పుల్ల తెచ్చుకొని కట్టుకున్న నా గూడు కూలిపోయిందే. అయ్యో పెట్టిన గుడులు పగిలిపోయినవే. అయ్యో నా నివాసము చెదిరిపోయిందే అని ఆ తుఫానులో చిక్కుకున్న ఆ పిట్ట కనీసం గూటిలో తలదాచుకుందామని వచ్చినప్పుడు అది కూడా చెదిరిపోయి ఉండటం చూసి, అక్కడున్న సమస్తం పోగొట్టుకోవటం చూసి, ఒకవేళ అది మనలాంటి వ్యక్తి అయితే ఎలుగెత్తి ఏడవటం జరుగుతుంది. మనలో కూడా చాలామందికి గుండె చెదిరిపోతుంటుంది. మీకు ఎప్పుడైనా గుండె చెదిరిందా? ఆయా సమయాలలో మనం ఎదురు చూడని బాధ కలిగినప్పుడు గుండె పగిలిపోద్దండి. మనం ఎంతో నమ్మికొంచుకున్న వ్యక్తులు మనకు దూరమైనప్పుడు మన వేదనతో కృంగిపోతాం. మనం ఎంతో నమ్మిన వ్యక్తులు హఠాత్తుగా మనల్ని మోసం చేసి మనమే తిరగబడినప్పుడు అసలు తట్టుకోలేరండి. అందుకే దయచేసి యవనస్తులారా, మీ తల్లిదండ్రుల గుండెలను చెదరగొట్టకండి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని కని పెంచి మీ మీద వారి దృష్టి ఉంచి వారి కష్టార్జితమంతా మీ కొరకు వెచ్చించి మీరు బాగుండాలని కోరేటువంటి తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు, తల్లిదండ్రుల మీద తిరగబడేవారు, తల్లిదండ్రులకు హాని తలపెట్టేవారు నిజంగా వారి గుండెలను సుత్తులతో కొడుతున్నట్టే ఉంటుందండి. గుండె చెదిరిపోయింది. నా భర్త నాకు అన్యాయం చేశాడు, నాతో బాగా ఉంటున్నట్టే ఉండి మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఆమె కొంతమంది పిల్లలను కూడా కన్నాడు అన్న సంగతి ఆ ఇల్లాలకు తెలిసినప్పుడు గుండె పగిలిపోతుంది. ఏం చెయ్యాలో తెలియక, ఏడవలేక, తల్లిగారింటికి వెళ్ళలేక, కేసులు పెట్టలేక విశ్వాసులు ఈ రోజున కుమిలిపోతున్నారండి. లోకస్తులకి గుండె లేదుగా, గుండె రాతి గుండెగా, వారు దేన్ని లెక్క పెట్టరు. నువ్వు తాగితే నేను తాగుతాను, నువ్వు మరొకరితో సంబంధం పెట్టుకుంటే నేను మరొకరితో పెట్టుకుంటాను, నువ్వు నాకు నచ్చకపోతే నీకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటాననే తరంలో మనం ఉన్నామండి. అది గుండె చెదరదు. వారి గుండెలు చెడిపోయినవి. అవి రాతి గుండె కలిగిన వారు. మీ గుండెకి వేదన వస్తుందంటే, నొప్పి కలుగుతుందంటే యు ఆర్ స్టిల్ అలైవ్. గుండెకి సెన్సిటివ్ హార్ట్. మన గుండె కదలాలి. మనకి బాధ కలిగినప్పుడు, అంతేకాదు మన సంతోషం కలిగినప్పుడు, మనకి ఆశ్చర్యం కలిగినప్పుడు ఆ హృదయంలో కదలికలు జరుగుతాయి. కొంతమంది గుండె ఎప్పుడు అలాగే ఉంటుంది, రాయిలాగా. ఆ నాబాలు గుండె రాయిలాగా బెగసకపోయాడంట, వాడికి ఏం అర్థం కాదు. కొంతమందికి అంతే. ఎంత బాధ చూసినా అవతల వారు రక్త పొడుగులు కొట్టుకుంటున్నా అయ్యో అనరు, పాపం అనరు. పోనీలే, ఒక హెల్ప్ చేద్దాము, కనీసం ఒక అంబులెన్స్కి ఫోన్ చేద్దామన్నారు కూడా చూడండి. ఈ రోజుల్లో వీడియోలు తీసుకొని ఏదో దానివల్ల వారు పేరు తెచ్చుకోవాలని చూసుకోవటం, వ్యూవర్స్ని సంపాదించుకోవాలనుకోవటం. ఇలాంటి వాళ్ళకి గుండెలు లేవు. ఇప్పుడు నా సబ్జెక్టు గుండె లేని వాళ్ళ గురించి కాదు, మీరు గుండె ఉన్నవాళ్ళని, మీ గుండె సెన్సిటివ్గా ఉందని నమ్ముతున్నాను. మీలో రాతి గుండెని తీసేసి నేను మీకు మెత్తని గుండెని ఇస్తానన్న ప్రభు వాగ్దానాన్ని పొందినవారు
మనం రక్షించబడక ముందు మన గుండె రాయిలాగా ఉంది. కానీ ప్రభు మన హృదయాన్ని ప్రభువుకి అప్పగించినప్పుడు మనకి మెత్తని గుండెనిచ్చాడు, సున్నితమైన గుండెనిచ్చాడు, మాంసపు గుండెనిచ్చాడు. రాతి గుండె తీసి మాంసపు గుండె ఇస్తాడు. మన శరీరంలో ఒక ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే చూడండి అబ్బా అంటాం. వెరీ సెన్సిటివ్. మన స్కిన్ ఎంత సెన్సిటివ్గా ఉంటుందో చూడండి. విశ్వాసి యొక్క హృదయం అంత సున్నితంగా ఉంటుంది. ప్రతి చిన్న బాధ, ఆ మోసం, అన్యాయం, కొంతమందికి ఎవరో అన్యాయం చేశారు, ఎవరో బాధ పెట్టారు, ఎవరి వల్ల నా గుండె పగిలిందనే విషయం పక్కన పెడితే, కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అకస్మాత్తుగా పాపానికి చోటిచ్చి శోధనలో పడి పాపంలో పడిపోయినప్పుడు, ఆ కోపంలో వారు మాట్లాడిన మాటలు, ఆ కోపంతో వాళ్ళు చేసినటువంటి హత్యలు, వారు చేసిన డ్యామేజ్, ఆ యొక్క చేతులారా తెచ్చుకున్న ఆ పాపం వల్ల వచ్చిన ప్రతిఫలం చూసుకున్నప్పుడు గుండె పగిలిపోతుందంట. నేను నీతో చనిపోవడానికి సిద్ధమే, నా ప్రాణం పెడతానికి సిద్ధమే అన్న పేతురు, నువ్వు బొంకుతావు పేతురు అంటే, లేదు లేదు వీళ్ళందరూ బొంకినా నేను బొంకనన్నాడు. కానీ కోడి కోయక ముందు 3 సార్లు బొంకుతావన్న మాట అక్షరాల 1కి 2, 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకాడు. ఆ సమయంలో ప్రభువు పేతురు వైపు చూచాడు. పేతురు ప్రభు వైపు చూడగానే తన స్థితి తనకు అర్థమైంది. అతని గుండె పగిలిపోయింది. ఎంత ద్రోహినయ్యా, ఎంత గర్విష్ఠనయ్యా, ఎంత అన్యాయంగా నేను ప్రవర్తించాను, ఎంత నీచగా ప్రవర్తించానని అతడు వెలుపలికి పోయి వెక్కి వెక్కి ఏడ్చాడట. అవును, మీ గుండె పగిలిందా? ఇతరులు చేసిన అపకారాల వల్ల, మీరు దేవునికి చేసిన ద్రోహం వలన, దేవుణ్ణి మోసగించడానికి, దేవుని వాక్యాన్ని ధిక్కరించడానికి, అల్పకాల పాప భోగానికి చోటిచ్చి పాపంలో పడ్డప్పుడు పశ్చాత్తాపమే మార్గం అండి. గుండె చెదిరిపోయి ఇక నాకు క్షమాపణ లేదు, దేవుడు కూడా నన్ను క్షమించడు, ఇక మరణమే శరణమని ఈ రోజున అనేకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చెప్పాలంటే యూదా ఇస్కరియోతు గుండె కూడా చెదిరిపోయింది. కానీ నిరీక్షణ లేక ఊరేసుకొని చనిపోయాడు. దయచేసి మిమ్మల్ని క్షమించే ప్రభు ఉన్నాడు. మీరు ఎంత ద్రోహం చేసినా, మీరు ఎంత నీచమైన స్థితికి దిగజారినా, మీరు ప్రభు మీద ప్రభువుకే ద్రోహం చేసిన, ప్రభువుని అవమానపరిచిన, మీరు తోటి వారిని మీ ఇంటి వారికి హాని కలుగజేసే వ్యర్థమైన ప్రవర్తన కలిగి ఉన్న ఆ వేదనతో, ఆ డిప్రెషన్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయన, వారి గాయములను కట్టువాడు ఆయన. గాయపరచబడిన వారిగా అనేకులు ఉన్నారండి. వారు చేసిన ఆ వేశ్యల దగ్గరకు వెళ్ళినప్పుడు వారు 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 లాలన మాటలతో మోసపోతారే కానీ అవి తీరని గాయాలను వారి జీవితాల్లో బిగులుస్తాయి. పాపం అనేది మనకి పుండు లాంటిదండి. ఆ పుండుతో బాధపడుతున్నారు. అయితే యేసయ్య ఆ పుండును కడగగలిగిన వాడు. తన రక్తముతో నిన్ను కడిగి నీ గాయాలను తన చేతులతో కట్టడానికి, ఆ మండుతున్న గాయం మీద ఆయన చల్లటి తన హస్తం ఉంచి స్వస్థపరచడానికి ఆశ కలిగి ఉన్నాడు. నూనె రాసి నీకు కావలసిన స్వస్థతను సమకూర్చేవాడిగా, నీ గాయాలు కట్టేవాడిగా ఉన్నాడు. దేవునితో చెప్పండి, ఎక్కడ నీ గాయం? చాలాసార్లు పిల్లలు రోడ్ల మీద పరిగెడుతూ దెబ్బలు తింటారు. మోకాళ్ళు మోచేతులు కొట్టుకుపోతాయి. మండుతుంటే రక్తం కొంచెం కారుతూ ఉంటే తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. మమ్మీ అని ఏడుస్తారు. అమ్మ చూడగానే, ప్రేమ కలిగిన అమ్మ అయితే ఆ రక్తం చూడగానే నా బిడ్డ అని కౌగిల్లోకి చేర్చుకొని ఆ రక్తానికి తను గాయం కట్టుతుంది. మంచి మందు, చల్లటి మందు రాస్తుంది. అప్పుడు ఆ బిడ్డ చెప్తాడు, ఇక్కడొకటి మమ్మీ, ఇక్కడొకటి మమ్మీ, ఇక్కడొకటి మమ్మీ అని. ఎన్ని గాయాలు ఉన్నాయో ఆ గాయాలన్నీ చూపిస్తే వాటన్నిటినీ
ఆమె గాయాలు కట్టి ఆ బిడ్డను హత్తుకుంటుంది. యేసయ్య అంతకంటే గొప్పవాడు. ఏ గాయాన్ని దాయకు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీ రహస్య పాపాలు అట్టగా ఉంచుకొని బాధపడుతూ ఉండకు. ఇది ప్రభువా నా బాధ, ఇది ప్రభువా నా గాయం, ఇది ప్రభువా నా తప్పు, ఇక్కడ ప్రభువా నాకు నొప్పి, ఇందువల్ల ప్రభువా నాకు ఈ జబ్బు, ఇందువల్లే ప్రభువా నాకు ఈ బాధ అని నీ ప్రతి విషయం ప్రభుతో చెప్పు. గాయాలన్నీ కట్టువాడు ఆయనే, నిన్ను బాగు చేయవాడు ఆయన. యేసయ్య మన ప్రభు, మన రక్షకుడు, మన దేవుడు. ఆయన దగ్గరికి వెళ్దాం. మన హృదయాలు ఆయన సన్నిధిలో కుమరించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గాయపడిన వారిని బాగు చేయి దేవుడవని, వారి గాయాలు కట్టువాడివని, పాటతోనో మాటతోనో సరిపెట్టుకోక, మా బ్రతుకులో మేము గాయాలను దాచుకోక తండ్రి, ప్రతి వాడు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు గాయపరిచబడ్డాడు, పడిగొన్నాడు, కొట్టబడి ఉన్నాడు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పుండ్లు, అవి తైలముతో మెత్తన చేయబడలేదు, అవి పిండబడలేదని చెప్పబడినట్లుగా మా పాపాలు అలాగే దాచుకుంటూ రకరకాల మానసిక, శారీరక వేదనలతో కృంగిపోతున్నామే కానీ మా గాయాల కొరకే నీవు గాయపడ్డావని, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉందని విశ్వసించి నీ గాయపడిన హస్తముతో మమ్మను ముట్టి క్షమించే దేవుడు అని, బాగు చేసే దేవుడు అని, హత్తుకునే దేవుడు అని నమ్ముటకు మా ఒక్కొక్కరికి సహాయం ఇచ్చేయం. ఈ ఉదయకాలం ఎవరు ఎటువంటి గాయములతో బాధపడుతున్నారో అట్టి వారిని ముట్టి స్వస్థపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు, మీ గాయాలు, మీరు తీరని బాధలతో ఉంటే మీరు ప్రార్థించండి. మీకోసం మేము కూడా ప్రార్థిస్తాం. అవేవో మాకు తెలియచేయండి కాన్ఫిడెన్షియల్గా, అంటే అందరికీ చెప్పడం కాకుండా ప్రభు సన్నిధిలో మీ వ్యక్తిగత విషయాల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. తప్పకుండా మీకు ప్రభు సాయం చేస్తాడు. మీరు ప్రార్థించాలి, అప్పుడే మన ప్రార్థనలకు జవాబులు దొరుకుతాయి. 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ యొక్క ప్రార్థన అవసరతలు వారాలు తెలియజేస్తూ ఉండండి. మీరు కూడా ప్రార్థించండి. మరి ప్రవచితమైతే మా ఛానల్ 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తోడిలో మరల కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.